ఈ దీనుణ్ణి మొరపెడుతుంది. దేవుని దగ్గర తగ్గించుకోవడం నేర్చుకోండి. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన ఎవరు? విక్టోరియా మహారాణి ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించింది. ఆమె మందిరానికి వెళ్ళి మందిరంలో వెళ్ళి మోకాళ్ళు ఉంచింది. మోకాళ్ళు ఉంచగానే ఆమె కూర్చోగానే పక్కన ఒక పేద దరిద్రపురాలు, ఒక ఎదవరాలు ఆమెను చూసి, అయ్యో మహారాణి, ఏం పక్కన కూర్చున్నానే, ఏమొచ్చి నా పక్కన కూర్చుంది, లేచి ఈ పక్కన వచ్చి కూర్చుంది. ఈ పక్కన వచ్చి కూర్చుంటే ఈమె గమనించి, విక్టోరియా మహారాణి గమనించి అక్కడి నుంచి లేచి మరలా పేదరాలు పక్కన కూర్చుంది. మరలా కళ్ళు తెరిచి చూసి, అయ్యో మహారాణి పక్కన కూర్చుని అంత అర్హత నాకెక్కడిది అని వెనక భాగానికి వెళ్ళి కూర్చుంది. మరలా వెనక్కి వెళ్ళి విక్టోరియా మహారాణి మళ్ళీ ఆమె పక్కన కూర్చుంది. దేశానికి రాని ఈసారి మరలా లేవపోయే వరకు చేయబట్టుకుంది. ఎవరిని? ఆ పేదరాలను. చాలా దరిద్రపుది, దిక్కుమ్మ డబ్బు ఏమీ లేనిది. చేయబట్టుకుంది. పట్టుకొని ఆపేసి ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, నువ్వు మహారాణి, నీ దగ్గర కూర్చునే అర్హత హక్కు నాకు లేదు, నన్ను వెళ్ళనివ్వండి అంది. పిచ్చిదాన, నేను మహారాణి అయితే బయటే, నేను మహారాజునైతే బయటే, నేను అధిక స్థాయిలో ఉన్నట్లయితే బయటే, నేను కలెక్టర్నో మినిస్టర్ని అయితే బయటే, అధికారము పదవి బయటే. దేవుని మందిరములో మనందరము ఒకటే, కూర్చో. నువ్వేమో తక్కువ, నేనేమో ఎక్కువ కాదు, మనందరము సమానం. తగ్గింపు. ఒక ఆవిడ ఉదయం 9 గంటలకు వచ్చిద్ది, కారులో దిగిద్ది, మందిరం అంతా శుభ్రం చేసిద్ది, సాపలేసిద్ది, వెళ్ళిపోయిద్ది. మరలా 11 గంటలకల్లా ప్రార్థన టయానికల్లా మరలా కారులోనే వస్తుంది. ఒకరోజు పాస్టర్ గారు ఉండబట్టలేక అడిగాడు ఆ సంఘ పెద్దలను, అయ్యా అమ్మా, ఎవరు ఆవిడ రోజు వచ్చి మందిరం చేసి వెళ్తా ఉంది, నేను ఈరోజు గమనించాను, నేను కొంచెం పెందలాడి వచ్చాను, వస్తే ఆమె కారులో వచ్చి మందిరాన్ని శుభ్రం చేసింది. ఎవరు అంటే, మన జిల్లా కలెక్టర్ అండి ఆవిడ. ఎవరు? మన జిల్లా కలెక్టర్ అండి ఆవిడ. జిల్లా కలెక్టర్ వచ్చి మందిరాన్ని క్లీన్ చేస్తుందా? తగ్గింపు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులో, పరలోక రాజ్యమో వారిది. మీకు తెలుసా మరియమ్మ, యేసు ప్రభు తల్లి, ఆమె గర్భంలో యేసు ప్రభు పడ్డాడుగా. సృష్టికర్త అయిన దేవుడు ఆమె గర్భంలోకి వచ్చాడుగా. ఎక్కడైనా బైబిల్లో ఆమె గురించి మీరు చదువుకోండి, ఎప్పుడైనా మీరు గమనించండి. నేను కాబట్టి దేవాతి దేవుడికి గర్భాన్ని ఏమను, ఎప్పుడైనా ఎక్కడైనా ఆమె మాట్లాడినట్టు కానీ, ఆమె పాట పాడినట్టు కానీ, ఆమె ప్రార్థన చేసినట్టు కానీ కనిపిస్తుందా? సృష్టికర్తను మోసిందండి. ఈ సృష్టికర్తనే జన్మనిచ్చిన తల్లి ఏ రోజైనా ఎప్పుడైనా గర్వంగా మాట్లాడిందా? గర్వించినట్టు ఉందా? ఏమి రాసి పెట్టుకుందామా? ఏమన్నది? లోకస్వార్త 4 మొదటి అధ్యాయం 47వ వచనం. కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఏమని మాట్లాడుతుంది? ఎంత తగ్గింపు ఏమండి! అరే, మన ఇంటికి ఒక అధికారి వస్తేనే 10 మందికి చెప్పుకుంటామే.